సాధారణంగా వన్యప్రాణులు అంటే ఏంటి? ఏనుగులు, అడవి పందులు, పులులు లేదా పెద్ద పెద్ద జంతువుల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇకపైన చిలుకలు కూడా వన్యప్రాణులే. నాగపూర్ హైకోర్టు బెంచి ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 కింద చిలుకలను వన్యప్రాణులుగా పరిగణిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద జంతువుల వల్ల ఏదైనా నష్టం వాటిల్లితే ఆ పరిహారం ప్రభుత్వం ఇస్తామంటది. కానీ చిలుకల వల్ల నష్టం వాటిల్లితే పరిహారం ఎవరివ్వాలి? ఇది సమానత్వపు హక్కుకు విరుద్ధం అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రధానంగా వార్దా జిల్లాలో 70 ఏళ్ల ఒక రైతు తన దానిమ్మ తోటలో చిలుకలు దాడి చేశాయని 20 లక్షల వరకు నష్టం వాటిల్లిందని 2016లో కోర్టును ఆశ్రయించారు. కేసులో చిలుకలు దానిమ్మ తోటను నాశనం చేశాయి కాబట్టి రైతుకు సంబంధించి ఒక్కో చెట్టుకు 200 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వన్యప్రాణులు ప్రభుత్వ ఆస్తి కాబట్టి వన్యప్రాణుల వల్ల నష్టం వాటిల్లితే ప్రభుత్వమే ఆ పరిహారం చెల్లించాలి అని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇకపైన చిలుకలను హింసించడం కానీ చిలుకలపైన దాడి చేయడం కానీ నేరం. ఇది వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972కు విరుద్ధం. చిలుకలను చూస్తే మనకి చాలా ముచ్చటేస్తూ ఉంటుంది, అందంగా కనిపిస్తూ ఉంటాయి. చిలుక పలుకులు అని మనం పదే పదే అనుకుంటూ ఉంటాం, అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా హైకోర్టు డిసిషన్ పైన మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.